ఓం నమో వెంకటేశాయ. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న తత్సమాధిపతి అయిన బుధ భగవానుడు ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు, శుభకరమైన పరిణామాలు కలగజేసే అవకాశం ఉంది. కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాలు అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది. కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందింపజేయడం లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభ్యమయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో కొద్దిగా టెన్షన్ పడినప్పటికీ అనూహ్యమైన లాభాలు సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క ధనాభివృద్ధి కూడా బాగా పెరుగుతుంది. అలాగే ఈ లగ్నానికి ధన మరియు భాగ్యాధిపతి అయిన శుక్ర భగవానుడు యోగకారకుడే కాబట్టి ఈ లగ్నానికి మంచి శుభకరమైన అనుకూలమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి మరియు బంగారు ఆభరణాలు ఇట్లాంటివి బాగా కొనుగోలు చేయడం, అలాగే డైమండ్స్ కొనుగోలు చేయడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వంశపారంపర్య ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అది సెటిల్ అయ్యి కొద్దిగా ధనం ఈ సమయంలో లభించే అవకాశం ఉంటుంది. మారుతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని మెప్పించగలుగుతారు. అలాగే సినిమా కళాకారులు కూడా వాటిలో రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉంటుంది. అలాగే పురస్కారాలు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభ ఫలితాలే దక్కే అవకాశం మీకుంది. అలాగే తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పమైన ఆలస్యం, జాప్యం జరిగే అవకాశం ఉంది. కోపతాపాలకు అధికంగా గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిపరంగా టెన్షన్లు, చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది. నూతనంగా ఉద్యోగాలు మారాలని ఆసక్తి అధికంగా కలుగుతుంది. సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఉద్యోగం మారకపోవడం మంచిది. మారితే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే చిన్న కూడా చిన్న మనస్పర్ధలు, ధనం పరంగా అప్పుడప్పుడు చిన్న గొడవలు అవ్వడం, చిన్న ఇబ్బందులు కలగడం ఇట్లాంటి వ్యతిరేకమైన ఫలితాలు ఈ యొక్క అంగారకుడి వల్ల కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు అధికంగా కావడం, డబ్బు చేతుల్లో నిలవకపోవడం, మాట వల్ల అప్పుడప్పుడు సమస్యలు మరియు తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, మానసికమైన ఒత్తిడికి గురవడం మరియు దైవికమైన బలం, శక్తి పెంపొందడం, విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం లాంటి అశుభ పరిణామాలు గురుడి వల్ల కలిగే అవకాశం ఉంది. జన్మజాతకంలో యోగకారకుల గ్రహస్థితులు బాగుంటే కనుక దోష ప్రభావాలు తగ్గుతాయండి. అలాగే ముందుగా పాపగ్రహ భుక్తులు అంటే సూర్య, చంద్ర, కుజ, గురు, కేతు దశలు వీళ్ళు ముందు అయిపోతే వాటి యొక్క పాప తీవ్రత తగ్గుతుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పిన వాటిల్లో గురువు దశ ముందు అయిపోతే కనుక ఈ యొక్క పాపత్వ ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ కాకపోతే కనుక ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ పంచమ మరియు షష్టాధిపతి అయిన శనేశ్వరుడు 6లో ఉండడం వల్ల శత్రు, రోగ, రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా విదేశాలకు వెళ్ళగలుగుతారు. వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభ్యమవుతాయి. కోర్టు, న్యాయ సంబంధమైన విషయాల అనుకూలమైన ఫలితాలు, తీర్పులు దక్కుతాయి. అలాగే 3ని చూడడం వల్ల మారుతులు బాగా మెరుగుపడుతుంది. సోదరి వర్గీయుల మధ్య చిన్న మనస్పర్ధలు, చికాకులు ఉన్నప్పటికీ మీకు వారు సహాయ సహకారాలు పరిపూర్ణంగా అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు బాగా సమయాన్ని ఉపయోగించుకుంటే బెనిఫిట్ ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా అశుభకరమైన వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తీసుకునే నిర్ణయాలు తడబాటు, మానసికమైన ఒత్తిడికి గురవడం, వేరే వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకమైన సలహాలు రావడం, ఒకవేళ అలా వచ్చినప్పటికీ మనం ఆ నిర్ణయాలు తీసేసుకుని వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బయట వాళ్ళ సలహాలు వినకుండా ఇంట్లో వాళ్ళు మీ యొక్క ఇదివరకటి కాలం నుంచి తెలిసిన స్నేహితుల యొక్క సలహాలు, సూచనలు ఎక్కువ ఫాలో అవ్వడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు. అలాగే వ్యయాధిపతి అయిన సూర్యుడు కూడా ఈ లగ్నానికి యోగకారకుడు కాదు, పాపి. కాబట్టి ఈయన కూడా కొద్దిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ప్రథమార్థంలో అష్టమంలో, ద్వితీయార్థంలో నవమంలో ఉంటాడు. ప్రథమార్థంలో అష్టమంలో ఉండడం వల్ల కొద్దిగా మానసిక ఒత్తిడి, చికాలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది.
చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కుటుంబంలో ఉండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో మాత్రం చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, మరియు మే 15 తర్వాత కొద్దిగా లంగ్ స్లిప్ అవ్వడం, సోదరి వర్గాలతో చిన్న చిన్న విభేదాలు, తండ్రితో కూడా చిన్న చిన్న విభేదాలు, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నంలో కేతువు, అలాగే 7వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ముందుగా కేతు అయిపోయి రాహు మిగిలి ఉంటే కనుక రాహుకేతులు ఇద్దరు అద్భుతంగా యోగించి లాభిస్తారు. పార్ట్నర్షిప్ బిజినెస్లో విశేషంగా లాభాలు సాధించగలుగుతారు. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీ ఉన్నతికి తోడ్పడతారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు పెంపొందుతాయి. ఆల్రెడీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ సమయంలో పెళ్లి తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రాహుకేతుల యొక్క దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక మీకు రాహు వైపు కేతు మిగులుంటే ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. ఈ గ్రహ దోషాల నిమిత్తం కూడా మీరు ఈ యొక్క బియ్యము మరియు నువ్వులు రెండు కూడా మిక్స్ చేసి అవి రెండు బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపించడం కానీ, లేకుంటే బియ్యం నువ్వులు ఎక్కడైనా ఇంటి బయట ఎక్కడైనా పక్షులు ఉంటే కనుక పక్షులకి కొద్దిగా ఆహారంగా వేయడం, ఇట్లాంటి పరిహారాలు చేయడం మంచిది. అలాగే రెగ్యులర్గా కూడా మీరు గణపతి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామం ఈ 3 కూడా క్రమం తప్పకుండా చదువుకోవడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో